బ్లాక్ అని చెప్పి మనకి ఒక కమాండ్ ఉంటుంది. జనరల్గా బ్లాక్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తారంటే, ఆబ్జెక్ట్ని మనం డిజైన్ చేసినప్పుడు ఏదైనా రిపీట్గా సింబల్ ఏమైనా మనకి ఉంటే ఆ సింబల్ని మనం క్రియేట్ చేయడం కోసం ఏం చేస్తారంటే ఇక్కడ బ్లాక్ అనే కమాండ్ని మనం వాడుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ముందు ఒక సింబల్ని మనం డ్రా చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఏదో నేను క్రియేట్ చేసుకున్నాను. ఇది వేరే వేరే ఆబ్జెక్ట్స్లో ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక బ్లాక్ కింద క్రియేట్ చేయాలి మనం. సో మరి బ్లాక్ కింద కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ నేను బి అని చెప్పి ఎంటర్ కొట్టాలి. బి అంటే బ్లాక్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే బ్లాక్ తాలూకా నేమ్ అనేది మనం రాయాలి ఇక్కడ. ఆ తర్వాత ఏం చేయాలి, ఇక్కడ మనం పిక్ పాయింట్ అని చెప్పి ఇక్కడ నేను దీన్ని పిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పి, సో మొత్తం ఆబ్జెక్ట్ని అంతటినీ కూడా మనం ఇక్కడ ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే నాకేమవుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. సో జస్ట్ ఇక్కడ నేను ఓకే అని చెప్పాను అనుకోండి, అప్పుడు నాకేమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఇదొక సింబల్ కింద అయిపోయింది. చూసారా? మరి ఇప్పుడు నేను అది ఇంకొకటి కావాలనుకున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఇన్సర్ట్ బ్లాక్ అని ఇక్కడ ఒకటి ఉంది. ఇది క్లిక్ చేస్తే నాకు వచ్చింది. అలా కాకుండా ఇన్సర్ట్ బ్లాక్ చేయాలంటే ఐ అనేది ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు బ్లాక్ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సింది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేసాం, మనం బ్లాక్ని క్రియేట్ చేసుకున్నాం. అలాగే మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్లో ఒక చిన్న పార్ట్ని యాడ్ చేయాలనుకున్నాను. సో ఆ బ్లాక్ని డబల్ క్లిక్ చేయాలి. ఫస్ట్ డబల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కరెంట్ డ్రాయింగ్ అని ఉంటుంది. దీన్ని ఇక్కడ మనం ఓకే అని చేయాలి. ఓకే అని చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే హోమ్ కీ అనేది మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ఓకే అని పెడతాను. ఇక్కడ సేవ్ చేంజెస్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఈ రెండాట్లో అంటే ఇది బ్లాక్ మూడు ఒకటే, కానీ నేను ఏదైతే మోడిఫికేషన్ చేయాలనుకున్నానో ఆ మోడిఫికేషన్ చేయడానికి మనం అక్కడ ఏం చేయాలి, కరెంట్ డ్రాయింగ్ అనేది మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మిగతా బ్లాక్స్ ఏవి కూడా మనకి మోడిఫికేషన్ అవ్వదు అన్నమాట. అంటే ఇక్కడ మనం బ్లాక్ని క్రియేట్ చేసుకున్నాం, ఇన్సర్ట్ చేసుకున్నాం, అలాగే ఎడిట్ కూడా మనం చేసుకున్నాం.